ప్రైవేట్ బస్సులను లీజుకు ఇచ్చే పద్ధతిపై టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ప్రైవేట్ బస్సు యాజమాన్యాల తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ప్రైవేట్ బస్సు యజమానులు నిర్వహించిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ తనను ఆ సమావేశానికి పిలవకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి ఆహ్వానించకపోయినా తనకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఆ మీటింగ్ పెట్టిన బస్సు ఓనర్లకు ఎవరికీ సరైన అవగాహన లేదని విమర్శించారు. హైదరాబాద్లో బస్సు ఓనర్లందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది 11 గంటలకి. నేను ఏదో యూట్యూబ్లో చూసా. ఎందుకంటే ఇప్పుడే బస్సు ఓనర్లు ఒకరు బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడిపిన వాళ్ళు కాబట్టి మేమంతా ఏదో ఇప్పుడు మీరు పిలవకపోయినా పర్వాలేదు, పిలిచినా పర్వాలేదు, దాని గురించి బాధ లేదు. ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా? లీజుకి ఇచ్చినట్లు బండి వస్తానే గుద్ద గడిగి దాన్ని అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్షీట్ ఉతికి దాన్ని మళ్ళీ ఒక నాప్కిన్, మళ్ళీ దానికి ఒక పిల్లో కవరు, సెంటు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తానా? లే, ముందు ఎవడోడు లీజుకి ఇచ్చినాడో ఆ నాకుడు బస్సులు తిప్పలేదండి. ఏ ఇష్టాచారం అయిపోయిందా? ఎవడు వాడు ఫ్లెక్స్ బస్సు కాడు, ఇంకోడు వాళ్ళ గుద్ద కడగండి, వాళ్ళ గుద్ద కడగండి. బస్సు కాదు, గుద్ద కూడా కడగంటారా? ఇప్పుడు ప్రెసిడెంట్ కాడంట, ఇంకోడంట. వాడేవాడు బాంబే వాడు పెట్టే వాడేమే వాడు ఫేమస్ అయిపోయి బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లో గడ్కరీ దగ్గర పోయి పనులు చేసుకుంటున్నారు. ఈ పొద్దు